మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన మనకు పాఠం, ఇది మనకు పాఠం. హలో, ఇది మనకు పాఠం. కావున ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. తీర్పు తీర్చొద్దు. ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చొద్దు. వాళ్ళ ఉపదేశక్రమం మంచిది కాదని, ఈ సంఘం పద్ధతి మంచిది కాదని, ఆ దైవజనుడి యొక్క ప్రభావం సరిగ్గా లేదని, ఈ దైవజనుడు సరైన ఉపదేశం కలిగిన వాడు కాదని, ఆ సంఘం మంచిది కాదని, ఈ సంఘం మంచిదని, లేకపోతే వారి క్రమం పద్ధతి మంచిది కాదని మనం ఎవరిని కామెంట్ చేయని అవసరం లేదు, తీర్పు తీర్చని అవసరం లేదు. అంతేకాదు, మన సన్నిధికే వస్తున్నవాడు భ్రష్టుడు, భక్తిహీనుడు, చెడినవాడు, పడిపోయినవాడు, ఎన్నిసార్లు దేవుడు వాడికి కనికరించినా మార్పు చెందలేదు. ఇంకా వ్యభిచారంలో ఉన్నాడు, ఇంకా దొంగగా ఉన్నాడు, ఇంకా వానిలో మార్పు రాలేదు. ఆ కుటుంబం ఇట్ట, ఈ మనుషుడు ఇట్ట అని దేనిని గూర్చియో ఎవరిని గూర్చియో మీరు తీర్పు తీర్చొద్దు. ప్రభు వచ్చే వరకు చదవండి మాట. కాబట్టి సమయం రాకమును పొందే ఆ న్యాయపీఠం ఎదుటకు మనం ప్రత్యక్షం కాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకొని, ఆయన వచ్చినప్పుడు ఆ న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెస్తాడు. హలో, అంధకారమందలి రహస్యాలు వెలుగులోనికి తెస్తాడు. కొన్ని రహస్యాలు, కొంతమంది ఆధ్యాత్మిక జీవితాల్లో ఉన్న కొన్ని రహస్యాలు అంధకారమందు ఉన్నట్టుంటాయి. అంటే బయటికి కనపడవు. నాకు అర్థమవుతుంది. కొంతమంది ఆధ్యాత్మిక జీవితాలు బయటికి గడ్డిమాములాగా కనపడతాయి, కానీ వారి రహస్య జీవితం అంధకారమందలి రహస్యంగా ఉంటుంది. అంధకారమందు ఒక నిధి ఉందండి, కానీ అది ఎక్కడుంది ఎవడికి తెలుసు. అది అంధకారమందు ఉంది. అంధకారమందు ఉన్న రహస్యాలు ఆ దినమున వెలుగులోకి తేబడతాయి. అప్పటి వరకు నీ దైవజనునికి తెలియని రహస్య జీవితం, నీ భార్యకు తెలియని రహస్య జీవితం, నీ భర్తకు తెలియని రహస్యం, నీ ధనాన్ని నువ్వు దేనికి ఉపయోగించావు ఒక రహస్యం, నీ సమయ విలువలను నువ్వు ఎక్కడ ఉపయోగించావు కొన్ని రహస్యాలు ఉంటాయి. అంధకారమందలి ఉన్న రహస్యాలు క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రభు వచ్చినప్పుడు బయటపడతాయి. అందుకనే ఆయన వచ్చే వరకు ఎవ్వనికి దేన్ని గూర్చి ఎవ్వనికి తీర్పు తెచ్చొద్దు. ఆయన వచ్చినప్పుడు అంధకారమందలి రహస్యాలు బయటకు వస్తాయి. అప్పుడు దాకా రహస్యాలు బయటకు రావు. ఆయన వచ్చినప్పుడు అంధకారమందలి రహస్యాలు బయటకు వస్తాయి. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు అవి బయటకు వస్తాయి. అంతేకాదు, అంధకారమందలి రహస్యములు బయటకు రావటమే కాదు, అంధకారమందలి రహస్యములు వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుస్తాడట. అర్థమైందా? అసలు ఆ పాపాన్ని ఆ జారిపోట గల కారణం ఏంటి? హృదయంలో ఉన్న రహస్య, హృదయంలో ఉన్న ఆలోచనలు. ఈ
ఇప్పుడు ఆ మనుషుడు ఏదో చేశాడండి, ఎందుకు చేశాడో మనకు తెలియదు. అతని హృదయంలో ఉన్న ఆలోచన ఏంటో మనకు తెలియదు. అర్థమవుతుందా? ఒక మనుషుడు ఏదో చేశాడు, మంచి చేశాడు, చెడో చేశాడు, కానీ ఏ ఉద్దేశంతో చేశాడు, అతని హృదయ ఆలోచన ఏంటి మనకు తెలియదు. ఒకడు మంచి చేశాడు, మరొకడు చెడ్డ చేశాడు. ఈ మంచి చేసిన వాడు అతని హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి? ఆలోచన దేంతో మంచి చేశాడు. ఈ చెడు చేసిన వాడు అతని హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి? ఏ కారణం చేత అతను చెడు చేశాడు? వాడు చెడు చేయటానికి హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి? వీడు మంచి చేయటానికి హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి? ఆ దినమున అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తేవటమే కాదు, హృదయాలలో ఉన్న ఆలోచనలను బయటకు తీసుకొస్తాడు. ఏంటి 24 గంటల్లో పొద్దున్నే ఆలోచించింది మధ్యాహ్నానికి నాకు తెలవట్లేదు, మరి ఆయనకి ఎట్ట తెలుస్తుందండి అంటావా? ఆయన దగ్గర నీ జీవిత కాలం అందరి సదిపోయిన హార్డ్ డిస్క్ ఉందండి. మొత్తం స్క్రీన్ మీద ప్లే చేస్తాడు. అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెస్తాడు. అసలు నువ్వు ఆ సిచ్యువేషన్ గల కారణం ఏంటి? అందుకని అసలు ఎందుకు చేశాడు నువ్వు తీర్పు తెచ్చొద్దు. చేయటం గల కారణం ఏంటి? ఆ చెడు చేసిన వాడిని గురించి నువ్వు తీర్పు తీర్చొద్దు, ఈ మంచి చేసిన వాడిని గురించి నువ్వు తీర్పు తీర్చొద్దు. ఇది మంచోడు అనొద్దు, వాడు చెడ్డోడు అనొద్దు. అంధకారమందలి రహస్యములు వెలుగులోనికి వచ్చినప్పుడు వారి మంచి చెడు చేయడానికి గల కారణం ఏంటి? వారి హృదయాలోచనలు బయలుపరచబడినప్పుడు ఆ దినమున ఫలము ఎవడు పొందుతాడన్నది అక్కడ తేలుతుంది. ఆ దినమున ఫలం ఎవడు పొందుతాడన్నది అక్కడ తెలుస్తుంది. అక్కడ క్రీస్తు న్యాయపీఠం మీదట ఇవన్నీ దేవుడు పట్టబయలు చేయబోతున్నాడు. తప్పించుకోలేం బిడ్డ. అంధకారమందలి రహస్యములు వెలుగులోకి వస్తాయి అక్కడ. కానీ ఒకటి గుర్తుంచుకో, అక్కడ పాపాత్ములు ఉన్నారు, రక్షింపబడిన వారు ఉన్నారు, మారు మనసు పొందని వారు ఉన్నారు, అన్య జనాంగం ఉన్నారు. కానీ రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొందిన ప్రతి ఒక్కరు అక్కడ ఉంటారు. వారందరి ఎదుట అంధకారమందలి రహస్యములను దేవుడు వెలుగులోకి తెస్తాడు. హృదయ రహస్యముల హృదయంలో ఉన్న ఆలోచనలు ఆ పని చేయటకు నీ హృదయంలో ఏ ఆలోచనతో చేశావు బయలుపరుస్తాడు. నీ ఆధ్యాత్మిక కట్టడం మనుషులకు సరైనదిగా కనిపించేటట్టు కట్టావు, అసలు అది నిలిచేదా? అగ్నికి బూడిదైపోయేదా? ఆ దినమున తేటపరచబడుతుంది. అందుకనే బైబిల్ మాట అంటుంది, ఆయన వచ్చే వరకు సమయం రాకమునుపు దేనిని గూర్చి మీరు తీర్పు తీర్చొద్దు, ఎవరిని గూర్చి తీర్పు తీర్చొద్దు. సమయం వస్తుంది, ప్రభు వస్తున్నాడు. ప్రభు వచ్చినప్పుడు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడతాం. వీడు రాబోడగల కారణం, ఈ మనుషుడు రాకపోవడగల కారణం ఏంటి? 50 దినములు ప్రతిష్ఠ దినములు సన్నిధిలో జరుగుతుంటే ప్రజలను క్రీస్తు సారూప్యములోనికి తేవాలని, క్రీస్తు స్వభావం ఏంటో బోధించి కొంచెం మట్టుకైన వారిలో ఆ క్రీస్తు వ్యక్తిత్వం, క్రీస్తు స్వభావం తేవాలన్న ఉద్దేశంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయాసతో కోడికలు జరుగుతుంటే ఆ కుటుంబం రాకపోవడం కారణం ఏంటి? ఆ మనుషులు అక్కడ నిలవపోవడం కారణం ఏంటి? అసలు ఏ ఫీలింగ్ ఉంది వాళ్ళకి? వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలు ఏంటి? రావాలి అన్న మనసు కలిగి కనీసం దారి ఖర్చులు లేక మానేశారా? అసలు వద్దులే అన్న ఫీలింగ్తో ఉండిపోయారు. అంధకారమందలి రహస్యములు దేవుడు వెలుగులోకి తెస్తాడు.
హృదయంలో ఉన్న ఆలోచనలు బయలుపరిచి దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. అప్పటి వరకు మనం ఎవరిని తీర్పు తీర్చొద్దు, దేనిని గురించి తీర్పు తీర్చొద్దు. ఒకడు చెడిపోయినోడు అని అనొద్దు, ఒకడు పాపి అని అనొద్దు. వాని యొక్క రహస్య జీవితం దేవునికి తెలుసు. నీ కళ్ళకు కనపడే ప్రతిదీ వాస్తవం కాదు. నీకు వినపడే మాటలన్నీ నిజం కాదు. దేవతలైపోతావు అన్న మాట నిజమా? దిగంబరులైపోతారు అన్నది నిజం. కన్నికి వినపడేన్ని మంచి కాదు, నిజం కాదు. నీ కనులకు కనపడుతున్నదంత వాస్తవం కాదు. అతని హృదయములో ఉన్న ఆలోచన ఏంటో అది దేవునికి అవసరం. హృదయములో ఏ ఆలోచనతో ఆ పని చేశాడు దాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు పరలోకమందున్న తండ్రి. అందుకనే సమయం రాకమునుపు దేనిని కూర్చి తీర్పు తెచ్చొద్దు. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రవచించినప్పుడు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు అంధకారం అందరి రహస్యములను దేవుడు వెలుగులోకి తెస్తాడు. వారు పంచేట గల కారణం ఏంటో వారి హృదయ ఆలోచనలను బయలుపరుస్తాడు. కాదు అంటాకి వీలు లేదు. స్క్రీన్ మీద నీ ఆర్టిస్ట్ అంత చూపిస్తుంది. నీ మనసేం ఆలోచించింది బోధిస్తున్నప్పుడు, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నిసార్లు వ్యతిరేకమైన ఆలోచనలు, స్వభావాలు నీలోకి వచ్చాయి. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఎందుకు నమ్మకంగా నమ్మకంగా ఉండటాన్ని ప్రయత్నించలేకపోయాను? అసలు పాపం మీద జయం పొందాలన్న నిజమైన ఆలోచన నీకుందా? ఉండి ప్రయాసపడ్డావా? పోరాటంలో నలిగిపోయి వేదనతోనే అలమటించావా? ప్రతి హృదయ ఆలోచన దినం బయలుపరచబడుతుంది. హృదయ ఆలోచనలు బయలుపరచబడినప్పుడు వాడు చేసిన పని కరెక్టా కాదా అన్నది అక్కడ తీర్పు జరుగుతుంది. ఆ న్యాయపీఠం ఎదుట ఎంత నలిగిపోయాడు ఆ బిడ్డ, ఎంత కృంగిపోయింది ఆ బిడ్డ, ఎంత కృంగుదలకు వచ్చి ఆ పరిస్థితికి దిగజారింది. హృదయ ఆలోచనలు అక్కడ బయలుపరచబడతాయి. అంధకారం మీద రహస్యములు వెలుగులోకి వస్తాయి. నీ ఆత్మీయ జీవితం వనరుల నుండి, బోధించేవారు నుండి, అపోస్తలుల నుండి, కాపరుల నుండి, ఉపదేశకుల నుండి, ప్రవక్తల నుండి అన్ని కలిగిన వాడవై ఉండి ఒక ఉపదేశ క్రమంలో ఉండి నీ ఆత్మీయ జీవితాన్ని ఎందుకు సరిగ్గా కట్టుకోలేకపోయావు? అగ్నికి నిలబడని విధంగా ఎలా కట్టావు? ఆ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతుంది. అసలు ఆ ఫీలింగే నీకు లేదన్న సంగతి ఆ రోజు అర్థమవుతుంది. సరైన భక్తి చేయాలన్న తలంపు నీలో లేదు. మనుషులను మభ్యపెట్టడానికి అలవాటు పడిపోయేవన్న సంగతి ఆ రోజు బయలుపరచబడుతుంది. వేషధారణ జీవితం బయటకు మాత్రమే కాదు, నీ అంతరంగంలో కూడా ఉందన్న సంగతి ఎవడెవడి జీవితం ఏంటో అక్కడ ప్రత్యక్షమవుతుంది. నీ దేహముతో జరిగించినవి మంచి అయినా సరే, చెడ్డవైనా సరే, ఆ దినం అక్కడ ప్రత్యక్షమవుతుంది. నీ జీవితంలో ఉన్న అంధకారమందలి ఉన్న రహస్యములు వెలుగులోకి తేబడతాయి. నీ హృదయపు ఆలోచనలన్నీ బయలుపరచబడతాయి. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడవలసిన వారమై ఉన్నాం. ఆ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు కొందరి పని కాల్చివేయబడుతుంది. నష్టపోబోతున్నారు. 50 సంవత్సరాలు భక్తి చేసేవారా బాబో, ఎందుకు లేదు, కాల్చివేయబడింది. మరికొందరు అగ్నిలో వేయబడినప్పుడు వారి జీవితం ఇంకాస్తంత ప్రకాశించింది. బంగారం, వెండి, వెలగల రాళ్ళు వాటి రూపాన్ని కోల్పోలేదు, అవి నిలిచాయి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ తీర్పులో నిలబడగలవా?
వనరులుండి ఎందుకు నువ్వు ఉపయోగించుకోలేదు? ఒక్క మాటకు నువ్వు సమాధానం చెప్పగలవా? ఆ న్యాయపీఠం ఎదుట కొందరు బహుమానాలు పొందుకుంటుంటారు. నువ్వు అనుకుంటావు, అరే ఇటు అసలు భక్తే చేయలేదుగా. అవును, భక్తే చేయలేదు, నీకు కనపడింది. ఆ న్యాయపీఠం ఎదుట అతని హృదయ రహస్యములు బయటపడ్డాయి. అంధకార స్థలమందున్న రహస్యములు బయటకు వచ్చాయి. నువ్వు ఊహించిన వాడు బహుమానం పొందుకుంటున్నాడు. నువ్వు ఊహించిన వాడు ఘనత పొందుతున్నాడు. మనం ఊహించిన వారు సియోన్లోకి వెళ్తున్నారు ఆయనతో కూడా ఉండటానికి. నేను కూడా వచ్చానులే పరలోకం అన్నట్లుగా, పరలోకంలో ఆఖరి సీటు దొరికిన సాలు అన్నట్లుగా నువ్వు వెనక్కిపోతున్నావు. ఆ న్యాయ సింహాసనం దగ్గర ఏదో అగ్నిలో ఉండి లాగినట్లు రక్షింపబడ్డావు. నీవు కూడా వచ్చావా పరలోకానికి? సాధించావు, వచ్చావు అన్నట్లుగా. ఎక్కడో పరలోకంలో ఆఖరి సీటు దొరికిన సాలు అన్నట్లుగా సిగ్గుపడవలసి వస్తుంది. కొందరు బహుమానాలు పుచ్చుకునే వేదిక, కొందరు బహుమానములు పుచ్చుకునే వేదిక న్యాయ సింహాసనం అయితే, కొందరు అవమానాలు పొందే వేదిక, అవమానంతో తలదించుకునే వేదిక. ఈ పూట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అపోస్తలులు ఉన్నారు నీ కొరకు పంపబడిన దైవజనులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, నేను సరిచేయగలిగిన ప్రవక్తలు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, ఏది సత్యమో బోధించగలిగిన వారు, సువార్థికులు ఉన్నారు. అంటే నువ్వు గాయపరచబడినప్పుడు ఆదరణ కలిగించే వాక్ వెల్లడి చేసేవారు, దేవుడు ఉన్నాడన్న నిరీక్షణ కలిగించే కాపర్లు ఉన్నారు. ఒకవేళ నువ్వు తప్పిపోతే ఎత్తుక్కొచ్చేవారు. ఇన్ని పెట్టుకొని ఉపదేశక్రమం కలిగి క్రీస్తు అనే పునాది మీద నీ భక్తి జీవితాన్ని నువ్వు ఎందుకు కట్టుకోలేదు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంది. వనరులు లేక కట్టుకోలేదంటే సరిపోతుంది. అన్నీ ఉండి ఎందుకు అగ్నికి నిలవగలిగిన, బహుమానం పొందగలిగిన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడగలిగిన, తలెత్తుకోగలిగిన భక్తి ఎందుకు చేయలేకపోయావు? మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట చెప్పండి, ప్రత్యక్షము కావలియును. అపొస్తలుడైనా అక్కడికి వెళ్ళాల్సిందే, ప్రవక్త అయినా అక్కడికి వెళ్ళాల్సిందే, ఉపదేశకుడైనా అక్కడికి వెళ్ళాల్సిందే, విశ్వాస అయినా అక్కడికి వెళ్ళాల్సిందే. తప్పదు బిడ్డ. నీ హృదయ రహస్యములన్నీ బయటకు వస్తాయి. అంధకారమందలి రహస్యములను దేవుడు అక్కడ వెలుగులోకి తెస్తాడు. నీ హృదయ రహస్యాలు ఏంటో పట్టబయలైపోతాయి. నువ్వు కట్టుకున్న ఆధ్యాత్మిక జీవితం ఎంత గట్టిదో, ఎంత శ్రేష్టమైనదో న్యాయసింహాసనం దగ్గర తేలుతుంది. ఎందుకు తొందరపడతావు? ఎవరికి తీర్పు తీర్చొద్దు, దీన్ని కూర్చి తీర్పు తీర్చొద్దు, సమయం రాకమునుపు తీర్చొద్దు. ఒకవేళ నీవు తీర్పు తీర్చిన వాడే రేపొద్దున భక్తిపరుడు అవ్వచ్చు. వాడు నీకంటే ఉన్నతమైన బహుమానం పొందొచ్చు. అందుకే సమయం రాకమునుపు మీరు తీర్పు తీర్చొద్దు. వీడు భక్తిహీనుడు అని, వ్యభిచారి అని, దొంగని, దేనిని గూర్చి ఎవరిని గూర్చి తీర్పు తీర్చొద్దు. సమయం వచ్చినప్పుడు న్యాయ సింహాసనం దగ్గర దేవుడు తీర్పు తీరుస్తాడు. భక్తిపరుడు అవ్వచ్చు. వాడు నీకంటే ఉన్నతమైన బహుమానం పొందొచ్చు. అందుకే సమయం రాకమునుపు మీరు తీర్పు తీర్చొద్దు. వీడు భక్తిహీనుడు అని, వ్యభిచారి అని, దొంగని, దేనిని గూర్చి ఎవరిని గూర్చి తీర్పు తీర్చొద్దు. సమయం వచ్చినప్పుడు న్యాయ సింహాసనం దగ్గర దేవుడు